శివ శివ శంకర పరమేశ్వర ఓం నమ శివ ఓం నమ శివ. ఈ సమయంలో ఫోన్ చేసేది ఎవరబ్బా? హలో, ఎవరండి? అయ్యగారు, నేను మల్లయ్యను. మల్లయ్య, మీరేనా? అంత కులాసేనా? కులాసే అయ్యగారు. నా బిడ్డ పెళ్ళి ఉన్నది. నా పెళ్లి మీరే చేసిరు, నా బిడ్డ పెళ్లి కూడా మీరే చేయాలి. నా కూతురు పెళ్లికి మంచి ముహూర్తం చూడుర్రి అయ్యగారు. ఆదివారము శుక్లపక్షం అంటే విధియా తదియా బ్రహ్మాండమైన ముహూర్తం ఉన్నది మల్లయ్య. బ్రహ్మాండంగా ఉంటే ఆ ముహూర్తమే ఖాయం చేయరు అయ్యగారు. చాలా కష్టం మల్లయ్య. ఇప్పుడు నాకు వేరే వివాహ ముహూర్తం ఉన్నది, అక్కడ మాట ఒప్పేసుకున్నాను. మా అబ్బాయి వస్తాడులే, మా చంటోడు చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. అయ్యగారు గదంతా ఏం చెప్పకుర్రి, మీరే రావాలి. సరే నేను చూస్తానులే, కానీ మీరు ఎట్లన్నా చేసి మీరే రావాలి, మీరే చేయాలి. సరే మంచిది మల్లయ్య. మరి ఆ సంభావన అది ఇది మరి మనం పెట్టుకోకురి అయ్యగారు, చూసుకోండి మరి. మనసు నింపి తోలిస్తాం మంచిగా. సరే మల్లయ్య, మంచిది, ఉంటా. ఏదో కుక్కలు ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను యాడి పోయినా న్యాయం పడే పడతాను. ఇటు పిండాకుడు మల్లయ్య, ఒరే మల్లయ్య. వచ్చారా? రండి 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 రండి. అరే చవట, కాళ్ళకి నీళ్ళు ఏమా? ఇస్తున్నా గారు, ఇస్తున్నా. మల్లయ్య, నువ్వు నిన్న అంతగానో ఫోన్ చేసి ఫోన్లో బ్రతికినాడావు కాబట్టి నేను మా అబ్బాయిని అక్కడికి పంపించేసి ఇక్కడికి వచ్చేసాను. నాకు మళ్ళీ వేరే వివాహ ముహూర్తం ఉన్నది. నీ కార్యక్రమం తొందరగా కానిచ్చి నా సంభావన ఇచ్చేసి తొందరగా పంపించే పని చేయి సుమా. ఓకే అయ్య గారు, మీరు మా కూతురు పెళ్ళికి రావడే మా సంతోషం. మీ సంభావన మీరు ఇచ్చి అతి తొందరలో మిమ్మల్ని పంపిస్తాను. మా కార్యక్రమం అయిపోతుంటే మిమ్మల్ని పంపిస్తాయి గారు. ఇక పెళ్ళయి పోతున్నాయి, మళ్ళీ ఆవగారింటికి ఎందుకు వస్తావులే, చేదైపోతుంది నీకు. అక్క మరి మళ్ళీ వస్తావా టైనా? రానా అక్క, అటే ఉంటుంది పెళ్ళి రాకపోతే. ఊరిని అవ్వ పెళ్ళిలో ఒక్కడు లేడు కదా, ఏవాడు ఉంటాడు? అందరు పనులకు వేరు. ఓం నమ శివాయ నమ, ఓం గణపతయ నమ, ఓం లక్ష్మీపతయ నమ, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం గజాన పద్మార్గం గజాన మహానిషమోహమన ఓ నమ అయ్యా, పెళ్లి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టాని, ముహూర్తం టైం అవుతున్నది. నాయన పెళ్లి కొడుక, కుడి చేసి ఆపు నాయన. ఓం నమ శివాయ, ఓం గణపతయ నమ, ఓం లక్ష్మీ పూజాయ నమ, ఓం వివాయ నమ. నాయన పెళ్లి కుమార తలపైన పుచ్చుకో నాయన. చవట నాణ్యత మీద కారా, నీ తలపైన పుచ్చుకో నాయన అంటున్నా. ఈ శార్థం పాడుగా నీ పిండాకుడు, ఆ సెల్లు పక్క పెట్టి రాదు నాయన. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం పద్మాకం గజాన మహానిషం. చెప్పరా? ఓం నమ శివాయ. నీ పెళ్ళిళ్ళు ఉన్నారా? నీ తర్వాత చెప్తాను. ఎవరి నా పెళ్ళేరా? నా పిల్లలు పోతే నా పిల్లలు ఉండకపోతే ఎవరి పిల్లలు ఉండాలరా? మనం చాటింగ్ చేసుకున్నాం, చాటింగ్ దగ్గర
ఓం నమ శివాయ నమ ఓం గణపతయ నమ ఓం లక్ష్మీ పూజాయ నమ ఓం గణపతయ నమ ఓం లక్ష్మీ పూజాయ నమ ఓం నమ శివాయ నమ ఓం లక్ష్మీ పూజాయ నమ ఓం శుభం భరతం విష్ణు శశివర్ణం శత్రుభుజం ప్రసన్నోదనం జాయత్ సర్వవిఘ్నోపశాంతి. హలో, అరే ఏమైంది? పెళ్ళికి వస్తాను రానే రాలేదు. నువ్వు చాలా మిస్ అయినావు తెలుసా. నువ్వు వస్తే ఎంత బాగుండు, మంచిగా ఫుల్ సెల్ఫీలు దిగి మంచిగా ఎఫ్బీలో పెట్టేవాళ్ళం కదా. సరేలే, నేను మా ఆయనతో సెల్ఫీ దిగి నీ వాట్సాప్లో పెడతా. ఓకేనే, బాయ్. ఇగో సెల్ఫీ దిగుదాం పట్టు. మీ శాతాలు పాడుతగలే, నేను దిగద్దు సెల్ఫీ. నాయన పెళ్లి కూతురు తండ్రిని పిలిపియండి నాయన. ఓం నమ శివాయ నమ. హలో హలో, రండి రా, తొందర రండి. కార్యక్రమం అయిపోయిందా నాయన? ఏంటి అబ్బాయిని చదువుతా, మీరు రోడ్డు జరిగిపోతే అబ్బాయిని చదువుతా. నీ పిండాకుడు రా, నీ పిండాకుడు. చెప్పు నాయన, రావడం కుదరదు నాకు. వాళ్ళందరూ వస్తారా? సర్పంచ్ ఇట్లా వచ్చిన వాళ్ళందరూ మంచిగా భోజనాలు పెట్టి వాళ్ళ దగ్గర పెట్టి సరే సరే సరేలే. ఊరికన్నా ఫోన్ చేసి రాలే. మంచిది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె జీలకర్ర బెల్లం పెట్టుకోండి అమ్మా. అమ్మా తల్లి ఇటు కాదు, నాకు మా అమ్మాయికి పెట్టు, కూతురు పెట్టు. అమ్మా ఇక్కడ పెట్టు, అమ్మా ఇక్కడ పెట్టు. పార్టీనా? వస్తా ఒక హాఫ్ అన్ అవర్ లేక 1 అవర్ అన్నా. వస్తానే ఉండండి. వస్తా అయిపోద్ది ఇంకొక అంతే అయిపోద్ది. అయ్యగారు ఆల్రెడీ సగం పెళ్ళి చేశాడు, ఇంకొంచెం ఉంది. వస్తా మీరు ఉండండి. అబ్బా ప్లీజ్ వెయిట్ చేయండి, సరేనా? బాయ్. అయ్యగారు ఇంకెంతసేపు కూర్చోవాలి ఇక్కడ? నాకు అవతల ఫోన్లు వస్తాయి, లైకులు షేర్లు ఫోన్లు ఫుల్ చంపుతాయి. ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారట, నాకు పార్టీ ఇస్తారట. నాకు ఎందుకంటే లైకులు షేర్లు వచ్చినాయి కదా, మాకన్నా ఎక్కువ వచ్చినాయని వాళ్ళు పార్టీ ఇస్తా అంటారు తొందరగా. కానీ అబ్బా ఎబ్బీనా అమ్మా? అవును, ఎన్ని షేర్లు వచ్చినాయి చూడు. నాకు కూడా ఉన్నది ఎబ్బి, షేర్లు లైకులు 4-5 షేర్లు వచ్చినాయి నాకు కూడా. నాకు అవతల ఇంకొక పెళ్ళి ఉన్నది, నేను కూడా పోయి పెళ్లి చేయాలి. చేసేదే నీ పెళ్ళి కదా, ఎందుకు కురుకులాడుతున్నావు అట్లా? చేసేదా కాగు. నాకు ఫోన్లు వస్తున్నాయి కానీ తొందర. ఏందయ్య గారితో ఏరు పెళ్ళి, మా ఫ్రెండ్స్ వెయిటింగ్ చేస్తారు నా కోసం, నేను వెళ్ళిపోతా. మల్లయ్య విన్నావా? వీళ్ళే పెళ్ళిళ్ళు చేస్తుంటే వీళ్ళే ఆగట్లేదు. చూసినావా పిల్లల తొందర ఎలా ఉన్నదో? ఏం చేద్దామయ్యా, అంతా కంప్యూటర్ కాలం, సెల్ ఫోన్ మహిమ. మన కాలంలో గిట్లున్నాయా? అంతా కంప్యూటర్ కాలం. ఏం చేద్దాం, కంప్యూటర్ కాలం. అమ్మాయి అక్షంతలు తీసుకో, అమ్మాయి అబ్బాయి అక్షంతలు తీసుకొని తాలిపిస్తాను నాయన. అలా చెప్పండి ఆయన, అవతల పక్క ఎవరు నాయన? అవతల పక్క నేనే మాట్లాడతానా? ఎమ్మటే వచ్చేస్తాను ఆయన, ఎమ్మటే వచ్చేస్తానా నాయన? పెళ్లి కుమారుడికి పెళ్లి కుమారుడికి తాళ్ళు కట్టిన ఆయన. నాయన వధవరులు దండలు మార్చుకుంటూ అయిపోయిందా నాయన? పెళ్లి కూతురా ఒకరి చేతిలో ఒకరు వేసుకొని రమ్మా. నా చేతులు కాదమ్మా, నీ శాతం తగలే, ఆ పెళ్లి కుమారుడు చేతులు అయ్యి. శుక్లాంబరం విష్ణు శశివర్ణం శత్రుభుజం ప్రసన్నవరం సర్వవిష్ణు శాంతి. అమ్మ అక్షంతలే అమ్మ, దీంట్లో పాత్రలు అయ్యి. ఓం నమ శుక్లాంబరం శశివర్ణం. ఇలాగా నువ్వు కూడా తిరిగి గట్టిగా పట్టుకో, ఇది కూడా తువాల్సిపోతుంది. మరి అమ్మాయి అబ్బాయి ఇద్దరు లేచి పోలు తిరగండి అమ్మా.
మల్లయ్య గారు అయ్యా మరి పెళ్లి కార్యక్రమాలన్నీ ముగిశాయి. అయ్యా మరి నా సంభావన నాకు ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. అయ్యా మీ గూగుల్ పే ఎప్పుడో కొట్టేసిన చూసుకోండి. మీరు కొట్టేశావా? కొట్టేశాను అయ్యా, చూసుకోండి. మరి మల్లయ్య గారు బాగా తగ్గాయేంటి? అయ్యా జర సర్దుబాటు చేసుకోండి ఆడపిల్లవాడిని. మళ్ళీ నా కొడుకు పెళ్లి వరకు మీకు అంతకన్నా ఎక్కువనే చూపిస్తాను, కానీ ఇప్పుడు జర సర్దుబాటు చేసుకోండి అయ్యా. చాలా సంతోషం. ఈ అమ్మ నేను వెళ్ళొస్తా. ఓకే అయ్యా. శుభమస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. అల్లుడు, నా బిడ్డ నీ చేతిలో పెడుతున్నా, చెప్పులే సాదుకో. ఊకో ఊకో అమ్మ ఊకో. ఊకో ఊకో ఊకో.